Right. Coming to the another, okay. Coming to the another major important topic in IS 109 is static and mobile pressure vessel rules or SMPV rules. SMPV means static mobile pressure vessel rules. Okay, what is the difference between static pressure vessel and mobile pressure vessel? Anybody? What is the difference between static pressure vessel and mobile pressure vessel? Chudandi, if any pressure vessel is erected on above the ground permanently, is nothing but a static pressure vessel. If this particular pressure vessel should be mounted on any truck, it is nothing but a mobile pressure vessel. Mobile pressure vessels అంటే ఎల్పిజి కంటైనర్స్ ట్రక్స్ ఉంటాయి కదా, వాటిని మొబైల్ ప్రెషర్ వెసల్స్ అని అంటారు. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. అంటే ఒక ప్రెషర్ వెసల్ ఒక ఏరియా దగ్గర ఫిక్స్డ్ గా ఉండడాన్ని స్టాటిక్ ప్రెషర్ వెసల్, అదే ప్రెషర్ వెసల్స్ ఒక ట్రక్ మీద మౌంట్ చేసి మూవ్మెంట్ ఇవ్వడాన్ని మొబైల్ ప్రెషర్ వెసల్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది డైరెక్ట్ గా టాపిక్ లోకి వచ్చేస్తున్నాను. దిస్ ప్రెషర్ వెసల్స్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ప్రెషర్ వెసల్? ఇట్ ఈస్ ఇంటెండెడ్ ఫర్ స్టోరేజ్ హై ప్రెషర్ గ్యాస్. హై ప్రెషర్ గ్యాస్ ని స్టోరేజ్ చేయడానికి ఈ పర్టికులర్ ప్రెషర్ వెసల్స్ వాడతారు. దేర్ మే బి ఎనీ గ్యాస్, ఫ్లామబుల్ గ్యాస్ అయి ఉండొచ్చు, లిక్విఫైడ్ గ్యాస్ అయి ఉండొచ్చు, ఎనీ టైప్ ఆఫ్ క్రియోజెనిక్ లిక్విడ్స్ అయి ఉండొచ్చు, ఎనీ టైప్ ఆఫ్ గ్యాస్ ఇందులో స్టోరేజ్ చేస్తారు. దిస్ ఈస్ ద సెక్షన్ ఎండ్ అండ్ దిస్ ఈస్ ద మనకి మన డెలివరీ ఎండ్. దీస్ ఆర్ ది ఆల్ నెససరీ ఫిట్మెంట్స్ ఆఫ్ ది ప్రెషర్ వెసల్. అంటే ప్రెషర్ వెసల్ తో పాటు కొన్ని ఫిట్మెంట్స్ ఉంటాయి, ఉప పరికరాలు, అవి కూడా ఇందులో మౌంట్ అయి ఉంటాయి అన్నమాట, ఫర్ రెగ్యులేటింగ్ ది గ్యాస్ ఫ్లో కోసం. ఓకే, కమింగ్ టు ది ఇప్పుడు డెఫినెట్ గా చాప్టర్ లోకి వచ్చేస్తున్నాను. చూడండి, ఇంట్రడక్షన్. ఇంపార్టెంట్ డెఫినేషన్స్ రిలేటెడ్ టు స్టాటిక్ అండ్ మొబైల్ ప్రెషర్ వెసల్ రూల్స్. కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఏంటి? ఏ యాక్ట్ మీన్స్ ఇండియన్ ఎక్స్ప్లోజివ్ యాక్ట్ 1984. దిస్ పర్టికులర్ టాపిక్ ఇండియన్ ఎక్స్ప్లోజివ్ యాక్ట్ లో ఉందన్నమాట. ఇది 1984 లో ఇది చట్టం చేయబడింది. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ వన్ ఈజ్ అప్రూవ్డ్. అప్రూవ్డ్ అంటే ఆమోదించడం. అప్రూవ్డ్ మీన్స్ డ్రాయింగ్, డిజైన్, స్పెసిఫికేషన్ ఆర్ కోడ్ అప్రూవ్డ్ బై చీఫ్ కంట్రోలర్. చీఫ్ కంట్రోలర్ అంటే ముఖ్య తనిఖీదారుడు, ఇతను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓకే, అప్రూవ్డ్ మీన్స్ ఆమోదించడం. ఆ పర్టికులర్ ప్రెషర్ వెసల్ యొక్క డ్రాయింగ్ యాజ్ వెల్ యాజ్ డిజైన్, రూపకల్పన, స్పెసిఫికేషన్స్, దాని యొక్క లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్, ఆ పర్టికులర్ ప్రెషర్ వెసల్ కోడ్ అన్నది కంపల్సరిగా చీఫ్ ఇన్స్పెక్టర్, మన చీఫ్ కంట్రోలర్ ఆమోదించబడాలి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ డెఫిషన్, బాటిలింగ్ ప్లాంట్. బాటిలింగ్ ప్లాంట్ మీన్స్ ఏ ప్రిమిసెస్ వేర్ సిలిండర్స్ ఆర్ ఫిల్డ్ విత్ కంప్రెస్డ్ గ్యాస్. ఇది ఒక ప్రదేశము, ఇందులో కంప్రెస్డ్ గ్యాస్ ని రీఫిల్ చేసే ప్రదేశాన్ని బాటిలింగ్ ప్లాంట్ అని అంటారు, ఆర్ గ్యాస్ ప్లాంట్ అని అనొచ్చు. ఓకే, ఈ ఈ కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్స్ ని మనకి ఏ రకంగా రీఫిల్ చేస్తారంటే ప్రెషర్ వెసల్లో ఉండే గ్యాస్ తోటి కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్స్ ని రీఫిల్ చేస్తారు. చీఫ్ కంట్రోలర్ అంటే ముఖ్య అదుపు చేసే వ్యక్తి. కంట్రోలర్ మీన్స్ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్, అంటే ఎక్స్ప్లోజివ్స్ ప్రేలుడు స్వభావమైన ముఖ్యమైన తనిఖీదారుడు. ఈజ్ అ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. చీఫ్ కంట్రోలర్ ఈజ్ నథింగ్ బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. కమింగ్ టు ది నెక్స్ట్, కాంపిటెంట్ పర్సన్. కాంపిటెంట్ పర్సన్ అంటే ఏంటి? ఎవరు? సమర్థవంతమైన వ్యక్తి. కాంపిటెంట్ పర్సన్ మీన్స్ ఏ పర్సన్ ఆర్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్డ్ బై ది చీఫ్ కంట్రోలర్ for such gases and for such periods may specified as a competent for carrying such periods as may be specified as competent for carrying out test, examination, inspection
and certification for installation and transport vehicle as stipulated in these rules. అంటే ఏంటి? కాంపిటెంట్ పర్సన్ అంటే సమర్థవంతమైన వ్యక్తి. కాంపిటెంట్ పర్సన్ మీన్స్ ఏ పర్సన్, ఇతను ఒక వ్యక్తి అయినా ఉండొచ్చు, ఆర్ ఎన్ ఆర్గనైజేషన్, ఒక సంస్థ అయినా ఉండొచ్చు. రికగ్నైజ్డ్ బై ది చీఫ్ కంట్రోలర్, అంటే ముఖ్య తనిఖీదారుడు గుర్తించబడి ఉండాలి ఆ పర్టికులర్ వ్యక్తి కానీ సంస్థ కానీ. దేనికోసం? ఫర్ సచ్ గ్యాసెస్ అండ్ ఫర్ సచ్ పీరియడ్స్ యాజ్ మే బి స్పెసిఫైడ్ యాజ్ కాంపిటెంట్ ఫర్ క్యారింగ్ అవుట్ టెస్ట్, ఎగ్జామినేషన్, ఇన్స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్ ఫర్ ఇన్స్టలేషన్. అంటే ఆ పర్టికులర్ ప్రెషర్ వెసల్స్ ని ఏది పరీక్ష చేయడానికి, క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ అనాలిసిస్ చేయడానికి, ఎగ్జామినేషన్ అంటే ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేయడానికి, ఇన్స్పెక్షన్ తనిఖీ చేయడానికి, అండ్ సర్టిఫికేషన్ దట్ ప్రెషర్ వెసల్ ఈజ్ ఫిట్ ఆర్ నాట్ అని సర్టిఫికేషన్ చేయడానికి. దేనికోసం? ఆ పర్టికులర్ ప్రెషర్ వెసల్స్ ని ఇన్స్టాల్ చేసే ముందు, లేకపోతే ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మీద ఆ ప్రెషర్ వెసల్స్ ని ఇన్స్టాల్ చేసే ముందు ఈ వ్యక్తి యొక్క ఏంటి కంపల్సరీగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. ఓకే. As stipulated in this rules. So what is the meaning of stipulated? To make arrangements to do. Stipulated means to make arrangements to do. దాన్ని నిర్దేశించబడ్డం అంటారు తెలుగులో. ఓన్లీ కాంపిటెంట్ పర్సన్ అని అంటారు. ఓకే, కొద్దిగా డెఫినేషన్ జాగ్రత్తగా రాయండి. నెక్స్ట్ కంప్రెస్డ్ గ్యాస్. కంప్రెస్డ్ గ్యాస్ అంటే ఏంటి? సంపీడన వాయువు. కంప్రెస్డ్ గ్యాస్ మీన్స్ ఎనీ పర్మనెంట్ ఫ్లామబుల్ గ్యాస్, liquefied gas or gas dissolved in liquid or cryogenic liquid under pressure or gas mixture which is closed pressure vessel exercise in a pressure exceeding 1 bar atmosphere gas at a maximum working temperature and include hydrogen fluoride. అంటే ఏంటి? కంప్రెస్డ్ గ్యాస్ అంటే సంపీడన వాయువు. మీన్స్ ఎనీ పర్మనెంట్ ఫ్లామబుల్ గ్యాస్, ఇది ప్రేలుడు స్వభావం గల గ్యాస్ అయినా ఉండొచ్చు. లిక్విఫైడ్ గ్యాస్. లిక్విఫైడ్ గ్యాస్ అంటే ఆ పర్టికులర్ గ్యాస్ ని డిజాల్వ్ చేసి లిక్విడ్ రూపంలో అయినా ఉండొచ్చు, ఆర్ గ్యాస్ డిజాల్వ్డ్ ఇన్ లిక్విడ్ రూపంలో అయినా ఉండొచ్చు, ఆర్ క్రియోజెనిక్ లిక్విడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది క్రియోజెనిక్ లిక్విడ్ అంటే cryogenic liquids are liquid gases that are kept in a liquid state at very low temperature. ఇది జనరల్ గా రాకెట్ ఇంజినాల్లో వాడతారు ఈ పర్టికులర్ క్రియోజెనిక్ లిక్విడ్స్. క్రియోజెనిక్ లిక్విడ్స్ అంటే క్రియోజెనిక్ లిక్విడ్స్ ఆర్ లిక్విఫైడ్ గ్యాసెస్ దట్ ఆర్ కెప్ట్ ఇన్ ఏ లిక్విడ్ స్టేట్ అట్ వెరీ లో టెంపరేచర్. అంటే క్రియోజెనిక్ లిక్విడ్ అయినా ఉండొచ్చు, ఇవి అండర్ ప్రెషర్ లో ఉండాలి, ఆర్ గ్యాస్ మిక్చర్ విచ్ ఈజ్ in a closed pressure vessel exercises a pressure exceeding 1 bar atmosphere at maximum working temperature and includes hydrogen fluoride. అంటే ఆ పర్టికులర్ ప్రెషర్ వెసల్ లో ఉండే ఎనీ ఫ్లామబుల్ గ్యాస్ కానీ, క్రియోజెనిక్ లిక్విడ్ కానీ, లిక్విఫైడ్ గ్యాస్ కానీ దాని యొక్క ప్రెషర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే ఎక్కువ ఉండాలి. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే 1 బార్. 1 బార్ కంటే ఎక్కువ ఉండొచ్చు, మేబీ 10 బార్ ఉండొచ్చు, 15 బార్ ఉండొచ్చు, 20 బార్ ఉండొచ్చు. అందులో హైడ్రోజన్ ఫ్లోరైడ్ గ్యాస్ కూడా ఉంటుంది. హైడ్రోజన్ ఫ్లోరైడ్ గ్యాస్ ఈజ్ నథింగ్ బట్ టాక్సిక్ గ్యాస్. ఓకే, దీన్ని కంప్రెస్డ్ గ్యాస్ అని అంటారు. ఇన్ కేస్ ఆఫ్ వెసల్ వితౌట్ ఇన్సులేషన్ ఆర్ రిఫ్రిజిరేషన్ ద మాక్సిమం వర్కింగ్ టెంపరేచర్ షల్ బి కన్సిడర్డ్ యాజ్ a 55 degrees centigrade. ఆ పర్టికులర్ ప్రెషర్ వెసల్ కి ఇన్సులేషన్ లేకపోయినా, రిఫ్రిజిరేషన్ అంటే కూలింగ్ ఎఫెక్ట్ లేకపోతే దాని మాక్సిమం వర్కింగ్ టెంపరేచర్ 55 degrees టెంపరేచర్ దాటితే ఆ ప్రెషర్ వెసల్స్ ఉపయోగించకూడదు. అది ఓకేనా? ఇంకొకసారి చదువుతున్నాను చూడండి. కంప్రెస్డ్ గ్యాస్ అంటే సంపీడన వాయువు. మీన్స్ ఎనీ పర్మనెంట్ ఫ్లామబుల్ గ్యాస్, liquefied gas or gas dissolved in liquid or cryogenic liquid under pressure or gas mixture which in a closed pressure vessel exercise a pressure exceeding 1 bar atmosphere at a maximum working temperature and includes hydrogen fluoride. అంటే సంపీడన వాయువు అంటే ఇది
పర్మనెంట్ ఫ్లామబుల్ గ్యాస్ అంటే ప్రేలుడు స్వభావం గల వాయువు అయినా అయ్యి ఉండొచ్చు, లైక్ బ్యూటేన్, ఇథిలిన్. అవి లిక్విఫైడ్ గ్యాస్ అంటే ఆ పర్టికులర్ గ్యాస్ ని డిజాల్వ్ చేసి సాలిడ్ ప్లస్ లిక్విడ్ రూపంలో ఉండొచ్చు, ఆర్ గ్యాస్ డిజాల్వ్డ్ ఇన్ లిక్విడ్, ఆర్ క్రియోజెనిక్ లిక్విడ్. క్రియోజెనిక్ లిక్విడ్ అంటే క్రియోజెనిక్ లిక్విడ్స్ ఆర్ లిక్విడిఫైడ్ గ్యాసెస్ దట్ ఆర్ కెప్ట్ ఇన్ ది లిక్విడ్ స్టేట్ అట్ వెరీ లో టెంపరేచర్. అంటే వెరీ లో టెంపరేచర్ దగ్గర పెడతారు, గ్యాస్ డిజాల్వ్ చేసి సాలిడ్ ప్లస్ లిక్విడ్ రూపంలో మార్చి ఒక ప్రెషర్ వెసల్స్ లో స్టోరేజ్ చేసే విధానాన్ని క్రియోజెనిక్ లిక్విడ్ అంటారు. అండర్ ప్రెషర్ ఆ గ్యాస్ మిక్చర్ విచ్ ఇన్ క్లోజ్డ్ ప్రెషర్ వెసల్స్ ఎక్సైజ్ ఎ ప్రెషర్ ఎక్సీడింగ్ 1 bar అట్మాస్ఫియర్. అంటే ఆ ప్రెషర్ వెసల్ లో ఉండే ఫ్లామబుల్ గ్యాస్ అయినా, మన క్రియోజెనిక్ లిక్విడ్ అయినా, లిక్విఫైడ్ గ్యాస్ అయినా దాని యొక్క ప్రెషర్ అట్మాస్ఫియర్ ప్రెషర్ కంటే ఎక్కువగా ఉండాలి. అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ 1 bar. 1 bar కంటే ఎక్కువగా ఉండాలి. మేబీ 10 bar ఉండొచ్చు, 15 bar ఉండొచ్చు, 20 bar ఉండొచ్చు. అందులో హైడ్రోజన్ ఫ్లోరైడ్ కూడా ఉంటుంది, ఇంక్లూడింగ్ హైడ్రోజన్ ఫ్లోరైడ్ గ్యాస్ కూడా ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ వెసల్ వితౌట్ ఇన్సులేషన్ ఆర్ రిఫ్రిజరేషన్, ద మాక్సిమం వర్కింగ్ టెంపరేచర్ షల్ బి కన్సిడర్డ్ యాజ్ 55 degrees centigrade. అంటే ఆ పర్టికులర్ ప్రెషర్ వెసల్ ఇన్సులేషన్ చేయకపోయినా, కూలింగ్ ఎఫెక్ట్ లో లేకపోయినా ఆ ప్రెషర్ స్టార్టింగ్ దిగారు కదా, ఎప్పుడైనా ఈవినింగ్ వస్తాం కానీ ఉదయం అంటే మనకు మొన్న ఫస్ట్ డే వచ్చారు కదా మార్నింగ్. సైలెన్స్. The maximum working temperature shall be considered as 55 degrees centigrade ఉండాలన్నమాట. రైట్, ఇప్పుడు కంప్రెస్డ్ గ్యాస్ డెఫినేషన్ అర్థమైనట్టుంది అందరికీను. నెక్స్ట్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్. కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అంటే ప్రేలుల్ని అదుపు చేసేవాళ్ళు. కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ ఇన్క్లూడ్స్ జాయింట్ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ ఉంటారు, డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ ఉంటారు, డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ ఉంటారు, అండ్ అసిస్ట్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అని ఉంటారు. వీళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ హెడ్, అతని కిందన డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ ఉంటారు, తర్వాత డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ ఉంటారు, మరియు అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అంటారు. వీళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్స్. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, కరోజన్. కరోజన్ అంటే ఏంటి? తుప్పు పట్టడం. కరోజన్ మీన్స్ ఆల్ ఫార్మ్ ఆఫ్ వేస్టేజ్ అండ్ ఇన్క్లూడ్ ఆక్సిడేషన్, స్కేలింగ్, మెకానికల్ అబ్రాషన్ అండ్ కరోజన్. అంటే ఏంటి? కరోజన్ అంటే తుప్పు పట్టడం అంటే ఆల్ ఫార్మ్స్ ఆఫ్ వేస్టేజ్. ఇది అంటే ఆ ప్రెషర్ వెసల్స్ పనికి రాకుండా పోవడం. అండ్ ఇన్క్లూడ్ ఆక్సిడేషన్. ఆక్సిడైజేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కెమికల్ రియాక్షన్ దట్ టేక్స్ ప్లేస్ వెన్ సబ్స్టెన్స్ కమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ఆక్సిజన్. అంటే ఆక్సిజన్ గ్యాస్ ని కాంటాక్ట్ అవ్వడం వల్ల ఒక రసాయనిక చర్య జరిగి ఐరన్ పోర్షన్ అంతా తుప్పు పట్టడం. స్కేలింగ్ అంటే మన రెడ్ కోటింగ్ ఫార్మ్ అవడం. మెకానికల్ అబ్రాషన్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెకానికల్ అబ్రాషన్ అంటే వేర్ అండ్ టేర్ డ్యూ టు ది మెకానికల్ ఫోర్స్. ఆ ప్రెషర్ వెసల్స్ లో ఉండే గ్యాస్ యొక్క వేర్ అండ్ టేర్ వల్ల మెకానికల్ అబ్రాషన్ చెందడం, కరోజన్ చెందడాన్ని కరోజన్ అని అంటారు. మెకానికల్ అబ్రాషన్ అంటే వేర్ అండ్ టేర్ డ్యూ టు ది హై ఫోర్స్ ఆఫ్ ది గ్యాస్. వేర్ అండ్ టేర్ అంటే అరుగుదల, తరుగుదల. నెక్స్ట్ వన్, క్రిటికల్ టెంపరేచర్. క్రిటికల్ టెంపరేచర్స్ అంటే ముఖ్య టెంపరేచర్ ఏంటి? మీన్స్ ద టెంపరేచర్ అబోవ్ విచ్ గ్యాస్ కెనాట్ బి లిక్విఫైడ్ బై అప్లికేషన్ ఆఫ్ ప్రెషర్ అలోన్. అంటే సర్టెన్ టెంపరేచర్ దగ్గర ఆ గ్యాస్ ని లిక్విఫైడ్ చేయకూడదు. అంటే ప్రెషర్ ఒత్తిడి ఉపయోగించి సర్టెన్ టెంపరేచర్ దగ్గర ఆ గ్యాస్ ని లిక్విఫైడ్ చేయకూడదు. దాన్ని క్రిటికల్ టెంపరేచర్ అని అంటారు. మన లిక్విఫైడ్ అంటే మన ద్రవీకరించకూడదు అని. రైట్, నెక్స్ట్ వన్, క్రియోజెనిక్ లిక్విడ్. క్రియోజెనిక్ లిక్విడ్ అంటే మీన్స్ లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ గ్యాస్ హ్యావింగ్ నార్మల్ బాయిలింగ్ పాయింట్ బిలో -165 degrees Celsius. అంటే ఇది ఒక లిక్విడ్ ఫార్మ్ లో ఉండే గ్యాస్, దాని యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది -165 degrees Celsius కి ఉంటుంది. కాబట్టి క్రియోజన్ లిక్విడ్ అన్నది రాకెట్ ఇంధనాల్లో వాడతారు, స్పేస్ లో కూడా ఇవి పనిచేస్తాయి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్? ఎనీబడి?
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్? బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి? ఏంటండి ఎవరు చెప్పలేకపోతున్నారు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్? బాయిలింగ్ పాయింట్ అంటే ఒక సబ్స్టెన్స్ ఒక రూపం నుంచి వేరే రూపంలో మారేది. అర్థమైంది కదా? ఒక లిక్విడ్ గ్యాస్ రూపంలో మారడం దాన్ని బాయిలింగ్ పాయింట్ అని అంటారు. లిక్విడ్ సాలిడ్ రూపంలో మారడాన్ని ఫ్రీజింగ్ పాయింట్ అని అంటారు. సాలిడ్ లిక్విడ్ రూపంలో మారడాన్ని మెల్టింగ్ పాయింట్ అని అంటారు. ఇవన్నీ తెలియకపోతే కష్టం అండి మీకు. రైట్. Next one, the cryogenic pressure vessels. Boiling point means changing from one state to one state. Okay. అంటే ఒక సబ్స్టెన్స్ ఒక స్టేజ్ నుంచి వేరే స్టేజ్ లోకి మారడం. నెక్స్ట్ క్రియోజెనిక్ ప్రెషర్ వెసల్. క్రియోజెనిక్ ప్రెషర్ వెసల్ అంటే ఏంటి? మీన్స్ ఏ ప్రెషర్ వెసల్ ఇంటెండెడ్ ఫర్ స్టోరేజ్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ క్రియోజెనిక్ లిక్విడ్ అండ్ ఇన్క్లూడ్స్ కోల్డ్ కన్వర్టర్స్, vacuum insulated evaporators, vacuum insulated storage or transport tanks and thermosiphon tanks. అంటే క్రియోజెనిక్ ప్రెషర్ వెసల్స్ అంటే మీన్స్ ఒక ప్రెషర్ వెసల్ ఇంటెండెడ్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ క్రియోజెనిక్ లిక్విడ్. అంటే క్రియోజెనిక్ లిక్విడ్ ని రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇన్క్లూడ్స్ ఇందులో కోల్డ్ కన్వర్టర్స్ ఉంటాయి, వాక్యూమ్ ఇన్సులేటెడ్ ఎవాపరేటర్స్ ఉంటాయి, వాక్యూమ్ ఇన్సులేటెడ్ స్టోరేజ్ ఆర్ ట్రాన్స్పోర్ట్ ట్యాంక్స్ అండ్ థర్మోసైఫన్ ట్యాంక్స్. థర్మోసైఫన్ ట్యాంక్స్ అంటే ఇట్ ఈస్ అ డివైజెస్ ఇంటెండెడ్ ఫర్ కూలింగ్ ఫ్లూయిడ్. వీటిని క్రియోజెనిక్ ప్రెషర్ వెసల్స్ అని అంటారు. ఓకే. థర్మోసైఫన్ ట్యాంక్స్ అంటే దీస్ ఆర్ ది డివైజెస్ ఇంటెండెడ్ ఫర్ కూలింగ్ ఫ్లూయిడ్స్. ఓకే. అర్థమైంది అనుకుంటా అందరికీను. రైట్. కమింగ్ టు ది లాస్ట్ డెఫినిషన్, సిలిండర్ ఆర్ గ్యాస్ సిలిండర్ అంటే ఏంటి? సిలిండర్ ఆర్ గ్యాస్ సిలిండర్ మీన్స్ ఎనీ క్లోజ్డ్ మెటల్ కంటైనర్ intended for storage and transport of the compressed gas, having the same meaning as assigned to it in clause 16 of rule 2 of gas cylinder rules 1981. అంటే సిలిండర్ అన్నది ఒక క్లోజ్డ్ మెటల్ కంటైనర్, ఒక చిన్న ఫార్మ్ లో ఉంటది. సిలిండర్ ఈజ్ డిఫరెంట్, ప్రెషర్ వెసల్ ఈజ్ డిఫరెంట్. ఇంటెండెడ్ ఫర్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ది కంప్రెస్డ్ గ్యాస్, కంప్రెస్డ్ గ్యాస్ ని నిల్వ ఉంచి రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. హ్యావింగ్ ది సేమ్ మీనింగ్ యాజ్ అసైన్డ్ ఇన్ క్లాస్ 16 ఆఫ్ రూల్ 2 ఆఫ్ గ్యాస్ సిలిండర్ రూల్స్ 1981. ఓకే. ఇవండి డెఫినేషన్స్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. కంపల్సరీగా ఈ డెఫినేషన్స్ రాయాలి. స్టాటిక్ మొబైల్ ప్రెషర్ వెసల్ రూల్స్ అంటే ఇది ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని ఫుల్ మార్క్స్ వేసేస్తారు. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ఇంకొకసారి చెప్తాను. ఓకే. టైం ఉంటే ఇంకొకసారి మనం డెఫినేషన్స్ రివైండ్ చేసుకుందాం. ఇప్పుడు డైరెక్ట్ గా టాపిక్ లోకి వచ్చేస్తున్నాను. ఓకే. ఇవి 10 మార్క్స్ కావాలంటే కంపల్సరీగా ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అన్ని మీరు ప్రెజెంట్ చేయాలి ఎగ్జామినేషన్ లో. కమింగ్ టు ది స్టాటిక్ మొబైల్ ప్రెషర్ వెసల్ రూల్స్. ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఇది ఉంది కదా, మొబైల్ ప్రెషర్ వెసల్ యొక్క రూల్స్ గురించి మాట్లాడుకుందాం క్లుప్తంగా. ఏంటి మొబైల్ ప్రెషర్ వెసల్ రూల్స్ ఏంటి? ది కరెక్ట్ ఫిల్లింగ్ ఆర్ డిశ్చార్జ్ ఆఫ్ పైప్ కనెక్షన్స్ ఆర్ మేడ్ అట్ బోత్ ఎండ్స్. ఈ పర్టికులర్ సిఎన్జి ఎల్పిజి కంటైనర్ వచ్చింది ఆ గ్యాస్ ప్లాంట్ లో. ఆ గ్యాస్ ప్లాంట్ లో ఆ ప్రెషర్ వెసల్ నుంచి కంప్లీట్ గా కరెక్ట్ గా ఫిల్అప్ చేయాలి. సెక్షన్ ఎండ్ లో మనకి డిశ్చార్జ్ ఎండ్ లో కనెక్షన్ చేసేసి గ్యాస్ రీఫిల్లింగ్ చేసిన తర్వాత దాన్ని సీల్ చేయాలి. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఏ రీజనబుల్ పర్సన్ షల్ బి ఇన్ అటెండెన్స్ అండ్ రిమైన్ సో అంటిల్ లోడింగ్ ఆర్ అన్లోడింగ్ ఈజ్ ఓవర్ అండ్ వెహికల్ హ్యాస్ బీన్ సీల్డ్. అంటే ఒక సమర్థవంతమైన వ్యక్తి ప్రెజెన్స్ లో, ఒక సేఫ్టీ ఆఫీసర్స్ సమర్థవంతమైన వ్యక్తి ప్రెజెన్స్ లో ఆ పర్టికులర్ ఎల్పిజి కంటైనర్ అయినా సిఎన్జి కంటైనర్ అయినా లోడింగ్ అన్లోడింగ్ చెయ్యాలి. ఒకసారి లోడింగ్ అయిన తర్వాత ఆ వెహికల్ అనేది సీజ్ చేయాలి అనాథరైజ్డ్ పర్సన్స్ వాడకుండా. నెక్స్ట్
except when called upon a traffic signals or any other officer interested within the job of enforcing the rules, the licensed vehicle shall not stop on any road, congested area, or a place which is not placed situated within the premises licensed under the rules for loading and unloading. అంటే ఒకసారి ఆ గ్యాస్ ప్లాంట్ నుంచి ఆ ఎల్పిజి కంటైనర్ బయలుదేరింది అనుకోండి, అదొక ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగొచ్చు, లేకపోతే ఎవరైనా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ ఇంట్రెస్టెడ్ అంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆపినప్పుడు మాత్రమే ఆగాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ లైసెన్స్డ్ వెహికల్స్ రోడ్ సైడ్స్ ఆపడం కానీ, కంజెస్టెడ్ ఇరుగ్గా ఉండే ప్రదేశాల్లో ఆపడం కానీ, ఆ ప్రదేశము అంటే లైసెన్స్ లేని ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఆపడము కానీ, లోడింగ్ అండ్ అన్లోడింగ్ యాక్టివిటీస్ కానీ చేయకూడదు. ఎక్కడ చేయాలి? ఓన్లీ లైసెన్స్డ్ ప్రదేశాల్లో మాత్రమే లోడింగ్ అండ్ అన్లోడింగ్ యాక్టివిటీస్ చేయాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ రోడ్డు మీద ఆగకూడదు, యాజ్ వెల్ యాజ్ ఎ కంజెస్టెడ్ ఏరియా దగ్గర ఆగకూడదు. ఏ ప్లేస్ విచ్ ఈస్ నాట్ ప్లేస్డ్ సిచ్యువేటెడ్ అంటే అనుమతి లేని ప్రదేశాల్లో అసలు ఆగకూడదు. ఎప్పుడు ఆగాలంటే ఈ వెహికల్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగొచ్చు, ఒకవేళ అది మనకి సిటీలో వెళ్తుందంటే, ఆర్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆపితే ఆ పర్టికులర్ మొబైల్ వెహికల్, ఆ మొబైల్ ప్రెషర్ వెసల్ అనేది ఆగాలి అని అంటున్నాడు. ఓకే, 3వ పాయింట్ బాగుంది, జాగ్రత్తగా రాయండి. నెక్స్ట్ కమింగ్ టు ది నెక్స్ట్, coming to the 4th point, no smoking or no fire or artificial light or any article capable of igniting flammable vapor shall be allowed on the licensed vehicle used for transportation of any flammable gas. For example, mobile మన ప్రెషర్ వెసల్ ప్రేలుడ్ స్వభావం గల గ్యాస్ వెళ్తుంది, లైక్ ఎల్పిజి సిఎన్జి వెళ్తుంది అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఆ వెహికల్స్ లో స్మోక్ చేయకూడదు. నో ఫైర్ ఆర్ ఆర్టిఫిషియల్ లైట్ అంటే స్టవ్ లాంటి పదార్థాలు తీసుకొని కాఫీ టీ లాంటివి కాసుకోకూడదు. ఏదైనా ఇగ్నిటబుల్ వేపర్ వచ్చే ఏ రకమైన యాక్టివిటీస్ చేయకూడదు. ఓకే, దానివల్ల ప్రమాదాలు జరుగుతాయి, మేబీ ఛాన్సెస్ ఆఫ్ ఎక్స్ప్లోజన్ జరిగే ఆస్కారం ఉంది. కమింగ్ టు ది 5th పాయింట్, ద లైసెన్స్డ్ వెహికల్ షల్ నాట్ బి యూజ్డ్ ఫర్ క్యారింగ్ పాసెంజర్స్. చూడండి, ఆర్డినరీ లారీలు ప్యాసింజర్లను ఎక్కించుకొని వెళ్తుంటారు ఒక ఊరు నుంచి ఒక ఊరు, అతల కార్గో ట్రక్స్. అలాగే ఎట్టి పరిస్థితుల్లో ప్యాసింజర్స్ ని ఎక్కించుకొని ఈ వెహికల్ వెళ్ళకూడదు. ఓకే, కమింగ్ టు ది 6th పాయింట్, ద లైసెన్స్డ్ వెహికల్ షల్ నాట్ బి అలౌడ్ టు బి రిపేర్డ్ provided that replacement of any fitments of the pressure vessel may be done without involving any hot work. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ మొబైల్ ప్రెషర్ వెసల్లో గ్యాస్ ఉన్నప్పుడు ఏ రకమైన ఆ ప్రెషర్ వెసల్స్ యొక్క ఫిట్మెంట్స్ అంటే ఉప పరికరాలు, ఆక్సిలరీ ఎక్విప్మెంట్స్ మార్పులు చేర్పులు చేయకూడదు. గ్యాస్ కటింగ్ ఉపయోగించి ఆ ప్రెషర్ వెసల్ యొక్క ఫిట్మెంట్స్ ని కట్ చేయడం, మార్పులు చేర్పులు చేయడం లాంటిది చేస్తే ఎక్స్ప్లోజన్స్ జరిగి చనిపోయే ఆస్కారం ఉంది. ఓకే, అర్థమైంది అనుకుంటండి ఈ పాయింట్. రైట్, కమింగ్ టు ది, మరి రన్నింగ్ లో గ్యాస్ లీక్ అయిపోతే అంటే లీక్ అయిపోనివ్వండి, మనం ఏం చేయగలం? అది పూర్తిగా డ్రై అయిన తర్వాత అప్పుడు చేయాలి. సపోజ్ గ్యాస్ ఉంటుండగా ఎల్పిజి కంటైనర్ లీక్ అవుతుంది అనుకోండి, ట్రాన్స్పోర్ట్ అవుతున్నప్పుడు గబగబా వెల్డింగ్ వర్కులు, గ్యాస్ కటింగ్ వర్కులు చేసి కవర్ చేద్దామని చూసారనుకో, డామ్ అని వెళ్ళిపోద్ది. ఓకే, అది మన లీక్ అయిపోతుంటే లీక్ అయిపోయినామంటే మనం ఏం చేయలేం అనమాట. అది అలాగా మన లీక్ అవ్వకుండానే టెస్టింగ్, కమిషనింగ్, ప్రీ కమిషనింగ్ అన్ని చేస్తారు దీనికి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, నో ఆల్టరేషన్ ఇన్ ది లైసెన్స్డ్ వెహికల్ ఆర్ ఇట్స్ సేఫ్టీ ఫిట్టింగ్స్ shall be carried out without previous sanction in writing of the license authority. అంటే చూడండి, ఆ పర్టికులర్ ప్రెషర్ వెసల్స్ యొక్క సేఫ్టీ ఫిట్టింగ్స్ ఉంటాయి కదా, ప్రెషర్ రిలీఫ్ వాల్వ్, సేఫ్టీ వాల్వ్స్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో మార్పులు చేర్పులు చేయకూడదు. ఎప్పుడు మార్పులు చేర్పులు చేయొచ్చు అంటే
ఆ లైసెన్స్ అథారిటీ అంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నుంచి ఎన్ఓసి తీసుకొని వాళ్ళు సూచించిన ప్రదేశానికి వెళ్ళి అందులో మార్పులు చేర్పులు చేసుకొని పలానా ఉప పరికరం ఫిట్ చేసాం లేదా పలానా ఉప పరికరం మార్పులు చేర్పులు చేసాం అన్నది ఆర్సీ బుక్ మీద ఎండోర్స్డ్ చేసుకోవాలి. ఎండోర్స్డ్ అంటే ఆమోదించుకోవాలి. ఈ ప్రొసీజర్స్ అంతా ఉంటాయి. సో సచ్ ఆల్టరేషన్ సో శాంక్షన్ షల్ బి ఎండోర్స్డ్ ఆన్ ది లైసెన్స్డ్ బై అన్ అమెండ్మెంట్. అంటే కొత్తగా ఏదైనా పార్ట్ వచ్చినా పాత పాటు మార్పులు చేర్పులు చేసినా మొబైల్ ప్రెషర్ వెసల్ని కంపల్సరీగా ఎండోర్స్ చేసుకోవాలి. ఎండోర్స్ అంటే ఆమోదించుకోవాలి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నుంచి యాజ్ ఎ అమెండ్మెంట్, సవరణ కింద అని అంటున్నాడు. కమింగ్ టు ది లాస్ట్ పాయింట్, if any accident, fire or explosion occur in the licensed vehicle which is attached with loss of human life or serious injuries to the person or property shall be immediately reported to the officer in charge of the nearest police station having jurisdiction and by the express telegram to the chief controller of explosives. అంటే ఏంటి పాయింట్కి అర్థం, ఏదైనా ప్రమాదం జరిగింది, తద్వారా ఫైర్ జరిగింది, ఎక్స్ప్లోజన్ జరిగింది, ఏది ఆ పర్టికులర్ లైసెన్స్ వెహికల్కి, దానికి ఏం చేయాలి, తద్వారా ఆస్తి నష్టం, మనుషులు చనిపోయారు, సీరియస్ ఇంజురీ జరిగింది, వెంటనే దానికి సంబంధించిన సమాచారం ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అంటే ఆ ప్రమాదం జరిగిన ఏరియా యొక్క సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఇన్ఫార్మ్ చేయాలి. హ్యావింగ్ జ్యూరిడిక్షన్, హ్యావింగ్ జ్యూరిడిక్షన్ అంటే ఏంటండి, ఆ జిల్లా ఆ న్యాయస్థానానికి ఉన్న అధికార పరిధి గల పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేయాలి. మరియు చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్కి ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ కొట్టాలి. ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ అంటే ఒక మెసేజ్ని స్పీడ్గా పంపించడం, ఈ రకంగా చేయాలి. ఓకే, దీంతో టాపిక్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? చూడండి, చెప్తాను ఇంట్రడక్షన్ అన్ని చెప్తాను. ఈ పాయింట్స్ ఈజీగా ఉన్నట్టున్నాయి. 1 to 8 ఇవి రాశారంటే 50% మార్క్సే పడతాయి. సో ఇఫ్ యూ రైట్ ది ఇంట్రడక్షన్ డెఫినేషన్స్ at the time only you will get the full marks. Okay, 10కి 10 రావాలంటే ఇంట్రడక్షన్ పాయింట్స్, మొబైల్ ప్రెషర్ వెసల్ రూల్స్ కంప్లీట్గా రాయాలి. ఓకే, ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 1 to 8 మధ్యలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ ఫ్రమ్ 1 to 8 పాయింట్స్? ఇది చాలా మంది బాయిలింగ్ పాయింట్ అడుగుతుంటే చెప్పలేకపోతున్నారు. నాకు చాలా బాధగా అనిపిస్తుంది. యు డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్ అండ్ ఫ్లాష్ పాయింట్, ఫైర్ పాయింట్. ఈ పాయింట్స్కి అర్థం తెలియకపోతే మీరు 105 తట్టుకోలేరు అసలు. రైట్, కమింగ్ టు ది చూడండి, ఇంట్రడక్షన్లోకి వెళ్తున్నాను. ఇంపార్టెంట్ డెఫినిషన్స్ రిలేటెడ్ టు స్టాటిక్ అండ్ మొబైల్ ప్రెషర్ వెసల్ రూల్స్ అంటే ఏంటి? యాక్ట్ మీన్స్ ఇండియన్ ఎక్స్ప్లోజివ్ యాక్ట్ లో ఈ పర్టికులర్ టాపిక్ ఉంది. ఇండియన్ ఎక్స్ప్లోజివ్ యాక్ట్ 1984 లో ఇది ఉంది కదా, స్టాటిక్ మొబైల్ ప్రెషర్ వెసల్స్ రూల్స్ అన్నది ఎస్టాబ్లిష్మెంట్ అయ్యాయి. నెక్స్ట్ అప్రూవ్డ్ మీన్స్ ఆమోదించబడడం. అప్రూవ్డ్ మీన్స్ డ్రాయింగ్, డిజైన్, స్పెసిఫికేషన్ ఆర్ కోడ్ అప్రూవ్డ్ బై చీఫ్ కంట్రోలర్. అంటే ఈ పర్టికులర్ ప్రెషర్ వెసల్ యొక్క డ్రాయింగ్, రూపకల్పన, స్పెసిఫికేషన్స్ అంటే లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్, దాని యొక్క కోడ్ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ యాక్ట్, చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ ఆమోదించబడాలి. ఓకే, రైట్. కమింగ్ టు ది నెక్స్ట్, బాట్లింగ్ ప్లాంట్. చూడండి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వేరు, చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ వేరు. వాళ్ళది వేరే డిపార్ట్మెంట్, వీళ్ళది వేరే డిపార్ట్మెంట్. ఒకళ్ళని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, వీళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. బాట్లింగ్ ప్లాంట్ మీన్స్ ప్రిమిసెస్ వేర్ సిలిండర్స్ ఆర్ ఫిల్డ్ విత్ కంప్రెస్డ్ గ్యాస్. ఇవి ఒక ప్రదేశాలు, ఈ ప్రదేశాల్లో
ఎంటీ కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్స్ పట్టుకెళ్తే ఫుల్ చేసి ఇస్తారు. దాన్ని బాటిలింగ్ ప్లాంట్ అని అంటారు. చీఫ్ కంట్రోలర్ అంటే ముఖ్య అధికారి. ఎవరు? చీఫ్ కంట్రోలర్ మీన్స్ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్. అంటే ఎక్స్ప్లోజివ్ డిపార్ట్మెంట్ యొక్క ముఖ్యమైన అదుపు చేసే అధికారిని చీఫ్ కంట్రోలర్ అని అంటారు. తర్వాత నెక్స్ట్ కాంపిటెంట్ పర్సన్ అంటే ఏంటి? సమర్థవంతమైన వ్యక్తి. మీన్స్ ఏ పర్సన్ ఆర్ ఎన్ ఆర్గనైజేషన్ recognized by the chief controller for such gases and for such periods as may be specified as competent for carrying out test, examination, inspection and certification for installation and transport vehicle as stipulated in these rules. అంటే సమర్థవంతమైన వ్యక్తి అంటే ఇతను ఒక వ్యక్తి అయినా ఉండొచ్చు, లేకపోతే ఒక సంస్థ అయినా అయి ఉండొచ్చు. చీఫ్ కంట్రోలర్ గుర్తించబడి ఉండాలి ఆ పర్టికులర్ వ్యక్తిని కానీ సంస్థను కానీ. దేనికోసం? ఫర్ సచ్ గ్యాసెస్ అండ్ ఫర్ సచ్ పీరియడ్స్ యాజ్ మే బి స్పెసిఫైడ్ యాజ్ ఎ కాంపిటెంట్ ఫర్ క్యారింగ్ అవుట్ టెస్ట్, ఎగ్జామినేషన్, ఇన్స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్ ఫర్ ఇన్స్టలేషన్. ఆ ప్రెషర్ వెసల్స్ ని పరీక్ష చేయాలన్నా, క్వాలిటీ కంట్రోల్ అనాలిసిస్ చేయాలన్నా, ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేయాలన్నా, తనిఖీ చేయాలన్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా, ఇప్పుడు స్థాపించే ముందు లేకపోతే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లో పెట్టే ముందు వీళ్ళ యొక్క నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. స్టిపులేటెడ్ అంటే నిర్దేశించబడి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తే గానీ ఆ ప్రెషర్ వెసల్స్ యాక్సెప్టెన్స్ కావు. ఓకే, నెక్స్ట్ కంప్రెస్డ్ గ్యాస్ అంటే సంపీడన వాయువు. Compressed gas means any permanent flammable gas, liquefied gas or gas dissolved in a liquid or cryogenic liquid under pressure or gas mixture within a closed pressure vessel, exercise a pressure exceeding 1 bar atmosphere at gauge, maximum working temperature and includes hydrogen fluoride. అంటే సంపీడన వాయువు అంటే ఇట్ మే బి ప్రేలుడు స్వభావం గల గ్యాస్ ఉండొచ్చు, ఫ్లామబుల్ గ్యాస్ ఆర్ లిక్విఫైడ్ గ్యాస్ ఆర్ గ్యాస్ డిజాల్వింగ్ లిక్విడ్ అంటే గ్యాస్ సాలిడ్ ప్లస్ లిక్విడ్ రూపంలో ఉండొచ్చు, క్రియోజెనిక్ లిక్విడ్ అయినా అయి ఉండొచ్చు. ఇది ఆ పర్టికులర్ సిలిండర్ లో 1 బార్ ప్రెషర్ కంటే ఎక్కువ ప్రెషర్ లో స్టోరేజ్ అయి ఉండాలి. మేబీ 10 బార్ అయినా ఉండొచ్చు, 15 బార్ అయినా ఉండొచ్చు, 20 బార్ అయినా ఉండొచ్చు. ఇందులో హైడ్రోజన్ ఫ్లోరైడ్ కూడా ఉంటుంది. హైడ్రోజన్ ఫ్లోరైడ్ ఈజ్ నథింగ్ బట్ టాక్సిక్ గ్యాస్ కూడా స్టోరేజ్ అయి ఉంటుంది అని అంటున్నాడు. ఇన్ కేస్ ఆఫ్ వెసల్ వితౌట్ ఇన్సులేషన్ ఆర్ రిఫ్రిజరేషన్ ద మాక్సిమం వర్కింగ్ టెంపరేచర్ షల్ బి కన్సిడర్డ్ యాజ్ 55 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే పర్టికులర్ ప్రెషర్ వెసల్ కి ఇన్సులేషన్ చేయకపోయినా, కూలింగ్ ఎఫెక్ట్ లేకపోయినా దాని యొక్క వర్కింగ్ టెంపరేచర్ 55 డిగ్రీస్ దాటి ఉండకూడదు. ఇది కంప్రెస్డ్ గ్యాస్ యొక్క డెఫినిషన్. నెక్స్ట్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అంటే అదుపు చేసే వ్యక్తి. ఆ పర్టికులర్ ఎక్స్ప్లోజివ్స్ ని అదుపు చేసే వ్యక్తిని ఎవరినంటారు? కంట్రోలర్. ఇన్క్లూడ్ జాయింట్ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్. ఇతను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇతని కిందన ద డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ ఉంటాడు, డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అండ్ అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్. వీళ్ళందరూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ డిపార్ట్మెంట్ లో ఉంటారు. వీళ్ళు ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ సంబంధించిన యాక్ట్స్ లో వీళ్ళ యొక్క రోల్స్ ఉంటాయి, కాంపిటెంట్ పర్సన్స్ అయి ఉంటారు. వీళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే, నెక్స్ట్ కరోజన్ అంటే ఏంటి? తుప్పు పట్టడం. కరోజన్ మీన్స్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ వేస్టేజ్ ఇన్క్లూడింగ్ ఆక్సిడేషన్ అంటే a chemical reaction that takes place when a substance come into contact with oxygen. అంటే ఆక్సిజన్ తోటి ఐరన్ సర్ఫేస్ కాంటాక్ట్ అవడం వల్ల రస్ట్ పట్టడాన్ని ఆక్సిడేషన్ అంటారు. స్కేలింగ్ అంటే తుప్పు పట్టడం. మెకానికల్ అబ్రషన్ అంటే వేర్ అండ్ టేర్ డ్యూ టు ది మెకానికల్ ఫోర్స్. ఆ ప్రెషర్ గ్యాస్ యొక్క బలం వల్ల, ఇన్సైడ్ ఫోర్స్ వల్ల లోపల పోర్షన్ మెకానికల్ అబ్రషన్ అంటే వేర్ అండ్ టేర్ అవడం. అండ్ కరోజన్ అంటే తుప్పు పట్టడం. దీన్ని కరోజన్ అని అంటారు.
కమింగ్ టు ది క్రిటికల్ టెంపరేచర్ అంటే ముఖ్య టెంపరేచర్లు అంటే ఏంటి? మీన్స్ ద టెంపరేచర్ అబౌవ్ విచ్ గ్యాస్ కెనాట్ బి లిక్విఫైడ్ బై ద అప్లికేషన్ ఆఫ్ ప్రెషర్ అలౌన్. అంటే ఈ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర గ్యాస్ ని ఎట్టి పరిస్థితుల్లో ధృవీకరించకూడదు. అంటే ప్రెషర్ యొక్క అనువర్తనం ఉపయోగించి ఎట్టి పరిస్థితుల్లో ఆ గ్యాస్ ని ధృవీకరించకూడదు. దాన్ని క్రిటికల్ టెంపరేచర్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ వన్ ఇస్ ద క్రియోజెనిక్ లిక్విడ్. క్రియోజెనిక్ లిక్విడ్ మీన్స్ ద లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ గ్యాస్. అంటే గ్యాస్ అనేది లిక్విడ్ ఫార్మ్ రూపంలో ఉంటుంది. హ్యావింగ్ నార్మల్ బాయిలింగ్ పాయింట్ బిలో -165 degrees ఉంటుంది. బాయిలింగ్ పాయింట్ అంటే చేంజింగ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. అంటే చూడండి, లిక్విడ్ స్టేట్ గ్యాస్ స్టేట్ లో మారడాన్ని బాయిలింగ్ పాయింట్ అని అంటారు. వేరేజ్ ద ఫ్రీజింగ్ పాయింట్ అంటే చూడండి, లిక్విడ్ స్టేట్ సాలిడ్ స్టేట్ లో మారడాన్ని ఫ్రీజింగ్ పాయింట్ అని అంటారు. వేరేజ్ మెల్టింగ్ పాయింట్ అంటే మెల్టింగ్ పాయింట్ అంటే సాలిడ్ స్టేట్ లిక్విడ్ స్టేట్ లో మారడాన్ని మెల్టింగ్ పాయింట్ అని అంటారు. అవి జాగ్రత్తగా చదువుకోండి. నెక్స్ట్ క్రియోజెనిక్ ప్రెషర్ వెసల్ అంటే ఏంటి? క్రియోజెనిక్ ప్రెషర్ వెసల్ మీన్స్ ఏ ప్రెషర్ వెసల్ ఇంటెండెడ్ ఫర్ స్టోరేజ్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ క్రియోజెనిక్ లిక్విడ్. ఇన్క్లూడ్ కోల్డ్ కన్వర్టర్స్ అయి ఉండొచ్చు. వాక్యూమ్ అంటే లెస్ దాన్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. వాక్యూమ్ ఇన్సులేటెడ్ ఎవాపరేటర్స్ అయి ఉండొచ్చు. వాక్యూమ్ ఇన్సులేటెడ్ స్టోరేజ్ ఆర్ ట్రాన్స్పోర్ట్ ట్యాంక్స్ ఆర్ థర్మోసైఫన్ ట్యాంక్స్. థర్మోసైఫన్ ట్యాంక్స్ అంటే ఇట్ ఈస్ ఎ డివైజెస్ ఇంటెండెడ్ ఫర్ కూలింగ్ ఫ్లూయిడ్స్. నెక్స్ట్ సిలిండర్ ఆర్ గ్యాస్ సిలిండర్ అంటే ఏంటి? మీన్స్ ఎనీ క్లోజ్డ్ మెటల్ కంటైనర్ intended for storage and transport of the compressed gas having the same meaning as assigned in the class 16 of the rule T of the gas cylinder rules 1981. అంటే ఇది ఒక క్లోజ్డ్ మెటల్ కంటైనర్ ఉంటుంది. ఆ సిలిండర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ సంపీడన వాయువుని నిల్వ ఉంచడానికి, రవాణా చేయడానికి ఉపయోగిస్తారు. ఇది క్లాస్ 16 రూల్ 2లో గ్యాస్ సిలిండర్ రూల్స్ లో దీని యొక్క డెఫినేషన్ క్లియర్ గా ఉంది అని ఇది బాధ. ఓకే, చూడండి, ఇది మీరు ఏంటంటే చిన్న చిన్న డెఫినేషన్స్ ఈజీగా రాసేవచ్చు. కొద్దిగా కాంపిటేటివ్ పర్సన్ కూడా కొద్దిగా కష్టపడితే వచ్చేస్తుంది. కంప్రెస్డ్ గ్యాస్ కొద్దిగా టిపికల్ గా ఉంది డెఫినేషన్. లేకపోతే మీకు తోచిన పాయింట్స్ రాసేయండి. కంప్రెస్డ్ గ్యాస్ అని హెడ్డింగ్ పెట్టి ఏదో రాసేయండి డెఫినేషన్. తర్వాత కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ కూడా ఈజీగానే ఉంది డెఫినేషన్. కరోజన్ కూడా ఈజీగానే ఉంది. క్రిటికల్ టెంపరేచర్ కూడా మనకి ఈజీగానే ఉంది. ఇందులో మనకి కొద్దిగా టిపికల్ గా ఉండే డెఫినేషన్స్ రెండే, కాంపిటేటివ్ పర్సన్, కంప్రెస్డ్ గ్యాస్. మీకు ఆల్రెడీ కాంపిటేటివ్ పర్సన్ అంటే ఏంటో తెలుసు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా రాసేయచ్చు. ఈ కంప్రెస్డ్ గ్యాస్ ని కొద్దిగా జాగ్రత్తగా చదివి బై హార్ట్ చేసి రాయండి. లేకపోతే మీరు ఓన్ లాంగ్వేజ్ ఉపయోగించి ఏదో డెఫినేషన్ రాసేయండి. క్లియర్ గా ఇవి హెడ్డింగ్స్ పెట్టాలి. యాక్ట్, అప్రూవ్డ్, బాట్లింగ్ ప్యాంట్, చీఫ్ కంట్రోలర్, కాంపిటేటివ్ పర్సన్, కంప్రెస్డ్ గ్యాస్, కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్, కరోజన్, క్రిటికల్ టెంపరేచర్, క్రియోజెనిక్ లిక్విడ్, క్రియోజెనిక్ ప్రెషర్ వెసల్, సిలిండర్ ఆర్ గ్యాస్ సిలిండర్. ఇవి హెడ్డింగ్స్ పెట్టుకుని పాయింట్స్ కొట్టుకుని వెళ్ళి ఈ మొబైల్ ప్రెషర్ వెసల్ రూల్స్ ఈజీగానే ఉన్నాయి. ఈ 8 యాజ్ ఇట్ ఈస్ గా రాశారంటే ఫుల్ మార్క్స్ పడిపోతాయి. చూడండి, క్వశ్చన్ మార్చిస్తారు. ఎస్ఎంపివి రూల్స్ అని అంటారు. ఎస్ఎంపివి రూల్స్ అన్ఫైర్డ్ అంటారు. ఏదైనా ఒకటే ఆన్సర్. ఎస్ఎంపివి అంటే స్టాటిక్ మొబైల్ ప్రెషర్ వెసల్ రూల్స్. ఓకే, రెండోసారి రిమైండ్ చేశాను కాబట్టి ఈ టాపిక్ మీరు అందరూ రాయగలరు అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. 1 minute ఉంది టైము. ఎనీ డౌట్స్?